10 రోజులు అవుతుంది 10 రోజులు రోజు వచ్చిపోయేది ఏం చేయాలి సార్ చూస్తున్నాం మేము ఊరియా కట్టలేదు ఏం లేదు మనం ఆకలి అయితే అన్నం తింటావు కాదు ఆ తరి చేస్తే పంట పండుతుంది ఎక్కడ పండుతుంది ఇప్పుడు వచ్చేస్తాను అన్ని పొలాలన్నీ పోయినాయి డ్యామ్ దాటి ఎట్లా మరి ఇస్తావాలి పెళ్ళ ముండా పోస్తుంది ఏం చేయాలి ఆ రేవంత్కి ఏం చేయాలి మందు వేయాలా ఏం చేయాలి రోడ్డు మీద ధర్నా చేసి మందు ఒక గుల్లెడు నింపుకొని మందు వేస్తాం ఏం గెలిపించినా మూకిచ్చింది ఆయన కొడుకులు పెద్ద వేయాలట బిడ్డలు పెద్ద వేయాలట అందరు వాళ్ళ కుటీలం పెద్దగా వేయాలి మనమే రైతులు ఇచ్చావాలి ఇక వచ్చేస్తాను ఎండాల నీళ్ళు లేదు ఏం లేదు చాలా చాటాలు నింపుకొని వేయాలి మందు బంగారం ఎటు పోయింది 500 ఎటు పోయింది పిజిని ఎటు పోయింది రైతు బంధు పోయింది రైతు బంధులు ఏం చేస్తాడు ఆయన మన అప్పు ఉన్నాయని వేస్తలేదు రైతు బంధు కొని బ్యాంక్ డబ్బులు ఉన్నామని నాకు హోల్లా పెడతాడు రుణం లేదు హోల్లా పెడతాడు ఏం చేస్తాడు చేస్తాను గ్యాస్ లేదు పాస్ లేదు గ్యాస్ అయితే వాళ్ళు తీసుకొని పోతాడు ఎక్కడ గ్యాస్ ఇస్తాడు 1000 రూపాయలు వేస్తారు 500 వేస్తాను 500 లేదు ఏం లేదు ఎక్కడ ఇస్తాడు దాని మీదనా గుల్లర్ తీసుకొస్తాం మట్టి పోతాం చాటా తీసుకువచ్చి అందరు రోడ్డు మీద పోస్తాం ఏం బాగు పెట్టిండు నాయన ఏం గెలిపలే ఒక బస్సు ఫ్రీ అని చెప్పిండు ఎక్కడ పోతాం సంవత్సరం రైతులు సంవత్సరానికి ఒక నాడు పోతాం ఎవరు రావాలి ఎవరు మంచిగా చేస్తే రావాలి కేసీఆర్ మంచిగా చేసిండు ఒక బ్యాంకి మ్యాప్ అయితే మళ్ళీ కేసీఆర్ కి పెట్టేది కేసీఆర్ అది బ్యాంకి మ్యాప్ చేయలేకుండా ఇగో రేవంత్ కి పెట్టినాం రేవంత్ ఏం బాగు పెట్టింది ఆయన ఏం లేదు అని కుండ అట ఖాళీ అయిందట కుండ లిపుతా అన్నట ఇప్పుడు నా కుండ ఖాళీ అయింది కేసీఆర్ అన్ని ఖాళీ లీడర్లతోటి కేసీఆర్ ఖరాబ్ అయిండు లీడరే ఖరాబ్ చేసిండు కేసీఆర్ మంచిగా చేసిండు చేసిండు గానీ మంచిగా చేసిండు ఐకేపీలో కూడా ఈ సంవత్సరం సుక్కలు చూపెట్టారు రైతుల్ని ఎప్పుడన్నా కేసీఆర్ ఇట్లా చేసిండా చేయలేదు రేవంత్ ఇవన్నీ వచ్చి కొత్త సిస్టాలు పెట్టి కొత్త ఇవన్నీ చేసి మమ్మల్ని ఇబ్బంది 5 ఎకరాలు సెలకుంటే ఒక యూరియా కట్టితే ఏం సరిపోయింది యూరియా 5 రోజులు అది వచ్చేదా 10 రోజులకు ఒకనాడు 10 రోజులు మేము ఇన్నే ఉంటాం మా పని ఏం కావాలో మా పిల్లలు ఎవరు మా ఇంటి బాధ్యత ఏంది మా వ్యవసాయం ఏంది బీపీ వాళ్ళు వచ్చారు ఈ ఎండలో నిలబడే లైన్ ఏంది పరిస్థితి పిల్లలు తీసుకొస్తే చాలా బాగా ఉన్నాయి మా బాధలు చెప్తున్నాను సార్ ఏం లేదు బాధలు తీరాకలేసి పొద్దుందా 5 రోజులు సీరియల్ నిలబడి సీరియల్ కాడికి వస్తాకనే పోయే లైన్ మళ్ళీ మా బాధలు రేటు ఉన్నది 5 రూపాయలు చేది 10 రూపాయలు చేసిండ్రు 40-30 రూపాయలది హోటల్లో పడితే పూరీలు అది ఇడ్లీలు 40 అయింది మాది అన్ని దిగాలట ఇంకా ఓట్లు పెట్టాలట మళ్ళీ దానికి కట్టెబెట్టి తర్వాత అది దెబ్బలు పడినాక ఓట్లు వేస్తాం చెప్పుతోని కొడతాం ఏం కొడతాం తర్వాత ఉండని వాళ్ళు 10 మంది వాళ్ళు కెలుస్తారట కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు అందరికి వెళ్ళేస్తారు వాళ్ళు ఒక్కడు పెద్దడై అందరికి సేవం చేస్తారు మనకు సేవం చేస్తారా మీరు ఎట్లా అన్నారు ఎర్రగా మేము చూడేస్తాం నల్లగా అయిపోయినాం రైతులు చేసి నల్లగా అయిపోయినా ఏంది నిన్న వేసే గట్టిన చెప్పినాం సార్ మీరు ఎర్రగా అన్నారు ఎందుకని అన్నారు మీరు కూర్చున్నారు మేము రైతులు పని చేస్తున్నాం మళ్ళా మాకు ఇబ్బంది ఎందుకు సార్ అన్నాం ఆగులొచ్చి మేము ఇప్పిస్తాం అని అంటారు ఏం చేయాలి బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు అన్నం తినే ఏమో మరి అన్నం లేదు ఏం లేవు అది ఎవరు చేస్తారో అని పెద్ద ఆపరేషన్ చేసుకుంది మొన్న నెల కూడా కాలేదు నిలబడ్డది బందోబస్తాల కోసం 10 ఎకరాలు వేసింది అవి పండితేనే కదా మీరు కడుపు నిండేది మాకేం లేదు కదా మేము అట్లా పంట వేయండి మంద వేయండి ఎట్టమంతది ఇంతవరకు బుడదల దిగలేదు ఇవాళ వచ్చి అట్లా నిలబడ్డది అది అట్లా అన్ని ఇబ్బందులు పడతాను వాని మీద మనపోయా మాకేం చేసి పెట్టలేదు చేసి పెట్టండి ఎందుకు మేము ఆయన ఎందుకు గెలిపియాలి ఎందుకు చేయాలి